అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు చంద్రబాబు పాలన 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రైవేట్ బస్టాండ్ నుంచి సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసుకుంటూ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి అభిమానులు, మాజీ ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సైనికుల వల్లే కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ జింకా చలపతి, పోకల అశోక్, మాజీ మున్సిపల్ చైర్మన్ అలీం పాషా, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, రాయలసీమ జిల్లాల వైసీపీ కార్యదర్శి ప్రకృద్దీన్ షరీఫ్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి, అలాగే రాష్ట్ర మాజీ మంత్రులు, ప్రస్తుత శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథునన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు వెన్నుపోటుకి 2 ఏళ్లు అనే ప్రోగ్రాము చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాము బస్టాండ్లో వైఎస్ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి, అలాగే వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, కరెక్ట్గా 2 ఏళ్ల క్రితము ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసి ఈరోజు ఈ 2 ఏళ్ల సెలబ్రేషన్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలకి మోసపూరిత హామీలు ఇచ్చి 100% అమలు చేయకుండా ఎన్నో హామీలు గాలికి వదిలేసి ఈరోజు ఏవేవో మాట్లాడుతున్నారు. ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో, మేనిఫెస్టోలో ఏవేవి ఉన్నాయో అవన్నీ అమలు చేయాలనేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదే మన రూలింగ్ వచ్చినప్పుడు జగనన్న ఏవైతే హామీలు ఇచ్చారో, కఠోరమైన కరోనా టైంలో కూడా ఇచ్చిన మాట తప్పకూడదనేసి ప్రతి ఒక్కరి అకౌంట్లో ఏవేవైతే వాళ్ళకి వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో అవంతా వేయడం జరిగింది. తర్వాత ఏ ఒక్కటి కూడా మేనిఫెస్టోలో అమలు చేయనంటూ ఏది లేదు మా మాజీ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడున్న వారు ప్రతి ఒక్క హామీతో మోసపూరితంగా గెలిచి ప్రజలకు మోసం చేయడం జరుగుతూ ఉంది. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో మీకు ప్రజలు మంచి బుద్ధి చెప్తారనేది కూడా తెలియజేస్తున్నాను. ఇప్పుడు పొంగనూరులో అయితే మన ప్రభుత్వంలో 2 ఏళ్లు కరోనా ఉన్నా కూడా పొంగనూరు పట్టణంలో విషయానికి వస్తే గాన రామచంద్రారెడ్డి గారి, మిథునన్న గారి 10 కోట్ల అభిమాన రాజకీయ నాయకుడు, దివంగత నేత రాజశేఖర కుమారుడు, జననేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు పెద్దలు, మా ఆరాధ్య దైవం, మా పూజ్యులు, పొంగనూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా రాజంపేట పార్లమెంట్ సభ్యుడు, యువ నాయకుడు మిథునరెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు పొంగనూరు నియోజకవర్గంలో మున్సిపాలిటీ అనేది చౌడేపల్లి కానీ, సోమాలు కానీ, అదేవిధంగా చదువు కానీ, పులిచెర్లు కానీ, రొమ్మిచెర్లు కానీ, ఈ విధంగా 6 మండలాల మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున వెన్నుపోటుకు 2 సంవత్సరాల కార్యక్రమాన్ని ఈ రోజు ఈ నియోజకవర్గంలో రామచంద్రరెడ్డి, మిథునరెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రతి ఒక్కరూ వైఎస్ రాజశేఖర రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి అభిమానులైన ప్రతి ఒక్కరూ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ, మాజీలందరూ, పార్టీ అనుబంధ సంస్థలు కానీ, మహిళలు కానీ పెద్ద ఎత్తున ఈ రోజు ప్రజలకి ఈ యొక్క మోసపూర్వక ప్రభుత్వం 2 సంవత్సరాల ముందు అనేక బహిరంగ సభలు కానీ, మీటింగులు కానీ నాయన కొడుకు ఈ ప్రజలకు ఏం చెప్పారు, ఏమి మేనిఫెస్టో పెట్టారు, ఏదైతే వాళ్ళు ఇంటింటికి పోయి క్యాలెండర్ ఇచ్చారో, ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలు పెట్టారో ప్రజలకు అవి చేయకుండా వెన్నుపోటు పడిచారు. కాబట్టి ప్రజలను అప్రమత్తం చేసి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలియపడటానికి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఈరోజు చూడండి, అన్నం పెట్టే రైతు ఈ రోజు మరి మా దేవాలయం గుడి మెట్టుకుల మీద మరి భిక్షం ఎత్తుకొని బతుకుతున్నాడు. అన్నం పెట్టే రైతు పొలానికి తెచ్చే అప్పుని తీర్చుకోలేక ఆ పొలానికి తెచ్చిన ఆ ముందులోనే పెరిగినంలో ముందు కలుపుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక పక్క రైతులైతేనేమి, మహిళలైతేనేమి, విద్యార్థులైతేనేమి, నిరుద్యోగులైతేనేమి, కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరికి మోసం చేసింది ఎవరన్నా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక్క కూటమి ప్రభుత్వం, ఈ 3 నాయకులైనా కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. ఒకప్పుడు చూడండి, 2019-24 వరకు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి 2 పేజీలు పెట్టి మహాత్మాగాంధీ కళలు గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చి 2000 జనాభా ఉండే తన సచివాలయం తెచ్చి 50 ఇళ్లకు వాలంటీర్ పెట్టి పథకాలన్నీ కూడా అమ్మఒడి కానీ, చేతు కానీ, చేదోడు, వాహన మిత్ర, విద్యా దీవెన,
చేసిన ఘనత ఈ భారతదేశంలో ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి. ఆయన అవినీతి పాలన గురించి అందరికి ప్రపంచ స్థాయిలో తెలియజేస్తూ నిరంతరము కష్టపడుతున్నా రేపు ఎన్నికలంటూ జరిగితే మరోసారి ముఖ్యమంత్రి కాబోయే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము రాష్ట్రంలో ఈరోజు 175 నియోజకవర్గాల్లో మరి ముఖ్యమైన పట్టణాల్లోన తెలుగుదేశం పరిపాలనకు 2 ఏళ్లు గడిచిపోయింది కాబట్టి ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు తలపెట్టిన కూటమి ప్రభుత్వం తలపెట్టిన మేనిఫెస్టోలోని విషయంలో ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఆయన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచేదే కాకుండా ఇచ్చిన వాగ్దానాలపై వెన్నుపోటు పొడుస్తున్న కారణంగా ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో డాక్టర్ పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో మిథున్ రెడ్డి గారి ప్రోత్సాహంతో ఇక్కడ పుంగనూరు మున్సిపాలిటీ రూరల్ ఈ వెన్నుపోటు దినాన్ని మనం అందరూ కూడా తీవ్రంగా పరిశీలిస్తూ మనము ఈ పోలీసు వాళ్ళు పెట్టే కేసులకు కానీ తెలుగుదేశం వాళ్ళు మనపైన వేసే నిరాధారమైన ఆరోపణలు కానీ వాటికి ఎదురుగా సరైన సమాధానం చెప్తూ ఈ రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేయడానికి ప్రతి కార్యకర్త కంకణం కట్టుకునేసి జగనన్న సైనికుల్లాగా మనమందరం పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుంటే మన కష్టాలన్నీ తీరుతాయి, చంద్రబాబు నాయుడు పీడ విరగడవుతుంది, ఈ తెలుగుదేశం పాలన ఖచ్చితంగా నాశనం అయిపోతుంది. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్న కుట్రలు కుతంత్రాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు, వృద్ధులు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్టోర్లో బియ్యాలు ఇవ్వక, నిరుద్యోగ వృత్తి లేక, మహిళలకు కావాల్సిన డబ్బులు లేక, ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సిన ఫండ్స్ రాకుండా, రైతులకు రావాల్సిన సబ్సిడీ కూడా ఏది రాకుండా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మనమందరం వీటిని ఎదుర్కొనేదానికి అడుగడుగున మనము ఈ బిఎల్ఎస్ నియమించుకున్నాము. వచ్చే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వెంటనే వస్తాయి కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఎవ్వరు కూడా భయపడకుండా మనమందరూ కూడా ఒక వీరుడిలాగా, ఒక సైనికుల్లాగా, జగనన్న సైనికుల్లాగా మనం కష్టపడి పనిచేసి పార్టీని బలోపేతం చేయడం